హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎక్స్ప్లోరింగ్. ముందుగా వీడియోని విజిట్ చేసే ముందు అందరూ ఒక చిన్న లైక్ చేసి వీడియోని అయితే స్టార్ట్ చేయండి. అండ్ ఎవరైనా నా ఎక్స్ప్లోరింగ్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. అసలు ఏంటి డెకరేషన్, ఏంటి, ఎందుకు, ఎక్కడున్నారు, వీళ్ళంతా ఎవరు అని అనుకుంటున్నారా? వీళ్ళందరూ అయితే మా ఫ్రెండ్స్. ఇంతకీ మేము ఎందుకు గ్యాదర్ అయినామంటే బ్రైడ్ టు బి సెలబ్రేట్ చేయడానికి. సో ఫైనలీ మా స్కూల్ ఫ్రెండ్కి అయితే పెళ్ళి ఫిక్స్ అయింది. అందుకనే మేమందరం గ్యాదర్ అయ్యి మా ఫ్రెండ్కి బ్రైడ్ టు బి చేసేద్దామని ఫిక్స్ అయినాం. అసలే ఫ్రెండ్స్, ఇంకా అందులో బ్రైడ్ టు బి. సో ఇక అందరూ వస్తా అనడమే కానీ ఎవరు వస్తారో ఎవరు రారో అనేది కన్ఫ్యూజనే ఉండే మాకైతే లాస్ట్ వరకు. సో అందుకని మేము బయట ఎక్కడ ప్రైవేట్ థియేటర్ బుక్ చేయకుండా సో లాస్ట్ మినిట్ దాకా వెయిట్ చేసి సో మేము ఇక్కడే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో అయితే డెకరేట్ చేస్తున్నాం. సో ఇక మరి మనకు తెలిసిందేగా, ఫ్రెండ్స్ అంటే అట్లా ఉంటారు, ఏది కరెక్ట్గా చెప్పారు, అన్ని టైం మీద కావాలంటారు. సో అట్లాంటి వాళ్ళనే ఫ్రెండ్స్ అంటారు. ఇంతకీ మీకు కూడా ఇలాంటి ఫ్రెండ్స్ ఉన్నారా? ఉంటే ఒకసారి కమెంట్ చేయండి. అవును, కానీ ఎంతమంది వీడియో చూసే వాళ్ళలో స్కూల్ ఫ్రెండ్స్తో ఇంకా కాంటాక్ట్ ఆర్ టచ్లో ఉన్నారు? ఉంటే ఒకసారి కమెంట్ చేసి చెప్పండి. మీ స్కూల్ మెమోరీస్ని కూడా మాతో షేర్ చేసుకోవచ్చు. సో ఇక 10 మంది ఉన్న దగ్గర చేసే పని ఏదైనా వర్కౌట్ అవుద్దా అంటే అస్సలే అవ్వదు. ఇక బ్రైడ్ కోసం అని చెప్పిన ఫోమ్తో అయితే మా ఫ్రెండ్ అయితే ఆటలాడుతుంది. ఇక మేమందరం తల ఒక చేయి వేసి అసలు ఆ బ్రైడ్ టు బి అనే ట్యాగ్ని ఎలా స్టిక్ చేద్దాం, ఎక్కడెక్కడైతే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది అని చెప్పేసే పనిలో మా ఫ్రెండ్ అయితే ఫోమ్ని అయితే మొత్తం మా పైన కొడుతుంది. రమ్య కింద పడ్డా మీదనే ఇప్పుడు రైడింగ్ దాదా మీద ఇటో ఇటో ఫేస్ అటో ఫేస్ పెట్టాలి. అసలు అస్సలు మంచిగా లేవు గుద్దలంతా. అవి 3 తీసేయి. ఆ 3 తీసి ఇటు సైడ్ 3 ఎట్లా పెట్టిరో సేమ్ అదే అట్లా పెట్టు. ఎటు పోయింది? పోయిందా? ఒకరి కాదు, ఇద్దరు కాదు, దగ్గర 10 మంది క్రియేటివిటీ థాట్స్తో ఈ డెకరేషన్ అయితే రెడీ అయిపోయింది. సో ఫైనలీ ఇది మా డెకోర్. మా అవుట్పుట్ ఎలా ఉంది ఒకసారి కమెంట్ చేసి చెప్పండి. ఎంతో కష్టపడి దాన్ని అయితే రెడీ చేసినాం. సో ఇక డెకరేషన్ పక్కకు పెడితే మనకైతే ఒక మెయిన్ పార్ట్ ఉంటుంది కదా, సో అదే ఫోటోషూట్ అండి. ఇక బ్రైడ్ కోసం తెచ్చిన బలూన్స్ అండ్ క్రౌన్తో మేమైతే 4-5 ఫోటోలు దిగినాం. అప్పటి నుండి బ్రైడ్ టు బి అనుడే కానీ ఇంతకీ బ్రైడ్ ఎవరో చెప్పలేదు కదా, ఈవిడే అండి. ఫైనల్గా మా బ్రైడ్ అయితే వచ్చింది. ఇగో కంగ్రాచులేషన్ సంయుక్త. అదే ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఇక మా సంబరంలో మేముంటే మా డెకోర్ సంబరంలో మా డెకరేషన్ ఉంది. ఏంటండి దాని సంబరం అంటే, మేము ఫోటోలు దిగుదాం అనే టైంకి అదైతే తాపకొకటి ఊడిపోతుంది. ఎందుకు ఊడిపోతుందంటే అదైతే టెర్రస్ పైన, అంటే ఓపెన్ ప్లేస్, చాలా గాలి వస్తుంది. సో అందుకని ఊడిపోయింది. ఆగురి అబ్బ, వీడియో తీసుకుందాం. ఫస్ట్ ఫోటోస్ దిగిన దిగురి ఎటువైంది ఏడగొట్టుకుంటున్నాను. లేట్ కమర్. అందరూ
నేను వాళ్ళకి వినిపిస్తారు ఒక వీడియో తీయ స్నాప్ పెట్టాలి పోయి మార్కెట్ లో కట్టాడా చెట్లపల్లి బస్ స్టాండ్కి వెళ్ళి ఆ పీఠాధిపతి వస్తున్నారు. కొంచెం రండి రాజమహల్ చూడు ఏంటండి కాదు ఇలాంటివి కదా ఎత్తుంది పెడితే మంచిగా పెట్టాలి. గిటియుడు దాకా పెట్టడా పెట్టినాక తీసుకురా పాపంకి మస్తు పని చేస్తుంది. రెడ్ కలర్ డ్రెస్ ఆమె రెడ్ బ్లాక్ హోటల్ బ్లాక్ కర్లీ హెయిర్ చిన్న స్మైల్ బ్రాస్లెట్ వేయండి. షర్ట్ ఎక్కువ